నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు, పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. గృహయోగాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. ఎంత ప్రయత్నించినా స్థలం కొనుక్కోవటం వీలు కాని వాళ్ళు, స్థలం ఉన్నా కూడా ఇల్లు కట్టుకోవటం ఆలస్యం అవుతున్న వాళ్ళు, గృహయోగం ఆలస్యం అవుతున్న వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చు. సోమవారం సందర్భంగా ఉదయం 7:30 నుంచి 9 మధ్య ప్రాంతంలో ఈశ్వరుడి ఆలయానికి వెళ్ళి శివాభిషేకం చేయించుకోవటం, ఈ సమయంలో ఈశ్వరుడికి మారేడు దళాలతో పూజ చేయించుకోవటం ద్వారా గృహయోగాన్ని తొందరగా సిద్ధింపజేసుకోవచ్చు. దేవాలయానికి వెళ్ళి ఈ పరిహారం పాటించలేని వాళ్ళు గృహంలో అయినా సరే శివలింగానికి తేనెతో అభిషేకం చేసి మారేడు దళాలతో ఉదయం 7:30 నుంచి 9 మధ్య ప్రాంతంలో పూజ చేయటం ద్వారా శివానుగ్రహానికి పాత్రులై గృహయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే తొందరగా గృహయోగాన్ని సిద్ధింపజేసుకోవటానికి వెండి ఇటుక పరిహారం విశేషంగా సహకరిస్తుంది. ఎవరైనా సరే గృహయోగం ఆలస్యం అవుతున్న వాళ్ళు వెండితో ఒక చిన్న ఇటుక ఆకారాన్ని తయారు చేయించుకొని మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ, మీ నామ నక్షత్రం ఉన్న రోజు కానీ, మీ పుట్టిన తేదీ ఉన్న రోజు కానీ పూజా మందిరంలో ఆ వెండి ఇటుకను ఉంచాలి. ఆ తర్వాత లక్ష్మీదేవి చిత్రపటానికి పూజ చేస్తూ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవాలి. ఆంజనేయ స్వామి వారికి సింధూరం పూజ చేస్తూ ఆంజనేయ స్వామి నామాలు చదువుకోవాలి. ఆ తర్వాత ఆ వెండి ఇటుకకి పసుపు, కుంకుమ, గంధంతో బొట్లు పెట్టి ఆ వెండి ఇటుకకి ధూపం చూపించి అగరబత్తులు వెలిగించి అగరబత్తులు చూపించి తీపి పదార్థం వెండి ఇటుక దగ్గర నైవేద్యంగా సమర్పించాలి. లక్ష్మీ పూజ, ఆంజనేయ స్వామి పూజ పూర్తి చేసిన తర్వాత ఆ వెండి ఇటుక దగ్గర ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాన్ని పాటించాలి. అలా పాటించిన తర్వాత ఈ వెండి ఇటుకని మీరు బీరువాలో దాచిపెట్టుకున్నట్లయితే ఈ వెండి ఇటుక పరిహారం వల్ల అతి త్వరలోనే స్థలం కొనుక్కోవాలనే ప్రయత్నాలు విజయవంతం చేసుకోవటానికి, గృహయోగాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఉన్నట్లుగా పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే గృహయోగం తొందరగా రావటానికి, స్థలాలు, భూములు కొనుగోలు చేయటానికి, స్థిరాస్తులు, చరాస్తులు త్వరగా కొనుగోలు చేయటానికి శివలింగం ఉంగరం కూడా విశేషంగా సహకరిస్తుంది. పంచలోహాలతో ఒక శివలింగాన్ని తయారు చేయించుకొని ఆ శివలింగం మీద గోమేధికము లేదా నీలాన్ని చెక్కించుకొని ఆ ఉంగరాన్ని కుడి చేతి ఉంగరం వేలుకు లేదా మధ్య వేలికి ధారణ చేస్తే కూడా స్థిరాస్తులు, చరాస్తులు తొందరగా కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ పంచలోహ శివలింగం మీద నీలము లేదా గోమేధికం చెక్కించిన తర్వాత మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం దానికి చేయించుకొని పౌర్ణమి ఘడియల్లో కానీ, సోమవారం కానీ ఆ శివలింగం ఉంగరాన్ని ధారణ చేయటం ద్వారా శివానుగ్రహానికి పాత్రులై స్థిరాస్తులు, చరాస్తులు కొనుగోలు చేయటానికి ఆస్కారం ఉన్నట్లుగా పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది.